ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ ను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈడీ 10 రోజుల కస్టడీ కోరితే 6 రోజులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించేందుకు అనుమతిచ్చింది న్యాయస్థానం. ఈ నెల 28న కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు న్యాయమూర్తి. మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ నిన్న రాత్రంతా ఈడీ కార్యాలయంలోనే గడిపారు. ఈ రోజు ఉదయం ఆయన్ని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. సీనియర్ లాయర్ పిఎం సింఘ్వి కేజ్రీవాల్ తరపున, అలాగే ఎస్వి రాజు ఈడీ తరపున వాదనలు వినిపించారు. 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఈడీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే కేజ్రీవాల్పై ఈడీ తరపు న్యాయవాది కీలక వాదనలు వినిపించారు. మద్యం పాలసీ అమలులో కేజ్రీవాల్ ప్రత్యక్షంగా పాల్గొన్నారని ఆరోపించారు ఈడీ అధికారులు. లిక్కర్ కుంభకోణం కేసులో కీలక సూత్రధారి కేజ్రీవాల్ అని ఆరోపించింది ఈడీ. రైట్గా కేజ్రీవాల్ కస్టడీకి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ డేటా శ్రీకాంత్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీకాంత్. పవన్, గుడ్ ఈవినింగ్. సో మొత్తానికి నిన్న ఒక నాటకీయ పరిణామాల మధ్య ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసిన తర్వాత సో ఈ రోజు అరవింద్ కేజ్రీవాల్ ని కోర్టులో రౌస్ అవెన్యూ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో అటు ఈడీ తరపున న్యాయవాదులు, అట్ ది సేమ్ టైం ఇటు కేజ్రీవాల్ తరపున న్యాయవాదులు ఇద్దరు కూడా వాదోపవాదనలు ముగిసడం జరిగింది. అయితే దీంట్లో కొన్ని కీలకమైనటువంటి అంశాల పైన కొన్ని వాదనలు అయితే జరిగాయి. మొత్తానికి 6 రోజుల పాటు కేజ్రీవాల్ ని అంటే తన కస్టడీకి అప్పగించిన విషయం కూడా తెలిసిందే. సో ఇట్లా నేపథ్యంలో అంటే ఆల్మోస్ట్ ఒక అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ పైన తీర్పు రిజర్వ్ చేసిన 2 గంటల తర్వాత అంటే దాంట్లో చాలా ఆధారాలు ఉన్నాయంటూ కూడా ఈడీ చెప్పడం జరిగింది. 100 కోట్ల ముడుపులు కాదు, ఆల్మోస్ట్ ఒక 600 కోట్ల వరకు కూడా క్రైమ్ అమౌంట్ ఉంది అంటూ కూడా అటు ఈడీ తరపున న్యాయవాదులు చెప్తున్నటువంటి క్రమంలో అసలు వీటన్నింటికీ ఆధారాలు ఎక్కడున్నాయంటూ కూడా కేజ్రీవాల్ తరపున న్యాయవాదులు ప్రశ్నించడం జరిగింది. సో ఇప్పటి వరకు చాలా మందిని దీంట్లో అరవింద్ ని గాని, రామచంద్ర పిల్లయ్యని గాని, ఇటు గోరంట్ల బుచ్చిబాబును గాని, మాగుంట రాఘవన్ గాని చాలా మందిని అంటే ముందుగా విజయ్ నాయర్ తో మొదలైనటువంటి ఈ అరెస్ట్ల పర్వం, అంటే ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి విజయ్ నాయర్ తో మొదలైనటువంటి అరెస్ట్ల పర్వం చివరికి తిరిగి దేశం మొత్తం ఉన్నటువంటి కీలకమైనటువంటి అందరినీ అరెస్ట్ చేస్తూ వస్తూ ఆఖరికి అరవింద్ కేజ్రీవాల్, అదే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి, పైగా ముఖ్యమంత్రి. సో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తోటి ఒక ఎండ్ కార్డు పడ్డా గానీ లిక్కర్ కుంభకోణంలో ఎంత పక్కదారి పట్టడం జరిగింది, ఎన్ని వందల కోట్ల రూపాయలు అంటే గోవాకు డబ్బు తరలించారు, ఇవన్నీ కూడా ఈడీ దగ్గర చాలా సమాచారం సేకరించినా గానీ వీటన్నిటికీ ఆధారాలు ఎక్కడ ఉన్నాయంటూ కూడా అటు అరవింద్ కేజ్రీవాల్ తరపునటువంటి న్యాయవాదులు కోరుతున్నారు. సో ఇప్పటికే కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఈడీ దగ్గర ఆధారాలుంటే కస్టడీ ఎందుకు అంటూ కూడా అటు సింఘ్వి వాదించడం జరిగింది. అప్రూవర్ గా మారిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నమ్మాల్సిన అవసరం లేదు అంటూ కూడా అభిషేక్ సింఘ్వి చాలా గట్టిగా వాదించినటువంటి పరిస్థితి. అసలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ఎన్నికల ముందే ఈ అరెస్ట్ వెనకాల కారణాలేంటి, 2 సంవత్సరాలు ఈ కేసు నడిచినా గానీ 2 సంవత్సరాల తర్వాత ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన తర్వాత ఎలక్షన్స్ ఇక డేట్ ఫైనల్ అయిన తర్వాత ఇట్లాంటి అరెస్టులు ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. సో దీంట్లో రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్.